కొన్ని సిద్ధాంతాలకెళ్ళి మనకు పేలో దాదాపు 2-4 క్వెషన్స్ వస్తున్నాయి. సో, కొంచెం కాషియస్‌గా ఉంటే ఈజీగా మనం సాధించుకోవచ్చు. ముఖ్యంగా సైకాలజికల్లీ మినిమమ్ 4-6 క్వెషన్స్ అంటున్నారు. ముఖ్యంగా అభ్యసన సిద్ధాంతాలకెళ్ళి మినిమమ్ 2 బిట్స్, 2-3 బిట్స్ వస్తున్నాయి. ఏదైనా అది ర్యాపిడ్ రివిజన్ చేసుకుందాం. సో, అభ్యసన సిద్ధాంతాల లోపట మనకు తెలిసిందే బిహేవియరిస్ట్ థియరీస్‌లో ప్రవర్తనవాద సిద్ధాంతాలు కూడా స్టిమ్యులస్ రెస్పాన్స్ అనేటివి ఉంటారు. ఉద్దీపన, ప్రతిస్పందన అనే విషయం నాకు తెలిసిందే. అందులో ఒకటి థార్నడైక్ యత్నదోష సిద్ధాంతం. ఆయన వారి పిల్లి పైన ప్రయోగం చేసిన విషయం మనకు తెలిసిందే. వారికెళ్ళి అందులోకెళ్ళి డెవలప్ అయినయి ఏందంటే లా ఆఫ్ రెడిసిస్ సంసిద్ధతా నియమం, అదేవిధంగా అభ్యాస నియమం లా ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఫలిత నియమం. సో, అదేవిధంగా హెర్బేషియస్ సోపానాలు మనకేవైతే ఉన్నాయో సంసిద్ధతా నియమం మనకు అందులోపట ప్రిపరేషన్ అంటాం. దానిలో మనకేందంటే లా ఆఫ్ రెడీనెస్ అనేది ఉపయోగపడుతుంది. అభ్యాస నియమం గనుక తీసుకున్నట్టయితే అందులోపట జనరల్‌గా మనం హోంవర్క్ ఇస్తాం. సో, అది ఎక్సర్‌సైజ్‌లో ఒక భాగంగా వస్తుంది. ఫలిత నియమం అంటే పిల్లలకు ఏదైనా విజయం సాధించినట్టయితే అదేమవుతుందంటే ఫలితం అనేది పాజిటివ్‌గా ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేయడానికి సహాయపడుతున్న విషయం తెలిసిందే. ఇక పావెలు శాస్త్రీయ నిబంధనం అనేది మనకు తెలిసిందే. క్లాసికల్ కండిషనింగ్ అంటే ఉద్దీపన, ప్రతిస్పందనం. ఆహారం అనేది ఉద్దీపన, లాలాజలం అనేది ప్రతిస్పందన రెస్పాన్స్. సో, ఇక్కడ ఏం చేస్తారంటే గంటకు జత చేస్తారు. గంట ఆహారం ఇస్తారు. తర్వాత లాలాజలం అనేది వస్తుంది. తర్వాత ఆ గంట ఒట్టి గంట మ్రోగించినా లాలాజలం అనేది వస్తది. దీన్ని నిబంధనం అంటారు. సో, ఈ విధంగా నిబంధనం అనేది గనుక తీసుకున్నట్టయితే అక్కడ ఇందులోకెళ్ళి డెవలప్ అయినయి విరమణ, ఆయత సిద్ధ స్వాస్థ్యం, సాధారణీకరణం, విచక్షణం అనేసి నియమాలు డెవలప్ చేయడం జరిగింది. డే లైఫ్‌లో ట్రాఫిక్ లైట్స్ ఇస్తారు. మనకు తెలిసిందే. సో, ఈ విధంగా మనకు క్లుప్తంగా పావెలు శాస్త్రీయ నిబంధన. అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే స్కిన్నర్స్ కార్యసాధక నిబంధన అని గనుక తీసుకున్నట్టయితే దీన్ని పరికరాత్మక నిబంధనం అంటారు. లేదా ఆర్ టైప్ అంటారు. అంటే ఇక్కడ దీంట్లో ఉద్దీపన ఉండదు. ఒకవేళ ఉద్దీపన లేనిదేది అని అడిగినప్పుడు ఇక్కడ మనం చెప్పొచ్చు. స్కిన్నర్‌నే చెప్పుకోవచ్చు. ఆర్ టైప్ అంటారు. రెస్పాన్స్ ఉంటేనే మీటర్ నొక్కితేనే దానికి ఆహారపు గుళిక లభిస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఫుడ్ అనేది ఉద్దీపన. ఏది మనకి ఇక్కడ తీస్తాం. ఫుడ్ ఆహారం అనేది ఉద్దీపన. లాలాజలం పడుతుంది. స్టిమ్యులస్ రెస్పాన్స్ టైప్. సో, బాండింగ్ బిట్వీన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అనే చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా దీనికే స్కిన్నర్‌ను పరికరాత్మక నిబంధనం అంటారు. ఆర్ టైప్ అంటారు. మీటర్ నొక్కితే ఆహారపు గుళిక లభిస్తుంది. సో, దీనిలోకెళ్ళి డెవలప్ అయినయి ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం. ఒక పిల్లవాడిని మంచి చేస్తే గుడ్ అంటాం. అది పాజిటివ్ రియిన్ఫోర్స్‌మెంట్. లేదా ఒక బహుమతి ఇస్తాం. రుణాత్మక పునర్బలనం అంటే విత్‌డ్రా చేస్తాం. మనం గుడ్ అనం అంతే. ఏదైనా బ్యాడ్జ్ ఇస్తాం. క్లాస్ ఫస్ట్ వస్తే బ్యాడ్జ్ ఇస్తారు. ఇయ్యకపోతే బ్యాడ్జ్ ఇవ్వరు. విత్‌డ్రా చేస్తారు. సో, దీన్నేమంటారంటే విత్‌డ్రాయింగ్. అంటే విత్‌డ్రాయింగ్ బ్యాడ్జ్, విత్‌డ్రాయింగ్ రివార్డ్, విత్‌డ్రాయింగ్ అప్రిసియేషన్. దాన్నేమంటారంటే రుణాత్మక. పనిష్మెంట్ కాదు. అదేవిధంగా ఈ పునర్బలం అనేది రీఇన్ఫోర్స్‌మెంట్ వల్ల డెవలప్ అయినయి ఏందంటే షేపింగ్ అనేది, చైనింగ్ అనేది, క్యూయింగ్ అనేది డెవలప్ చేశారు. దీని నుంచి డెవలప్ అయినయి కార్యక్రమ అభ్యసనం, ప్రోగ్రామ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేశారు. టీచింగ్ మెషిన్స్ దీని ద్వారానే డెవలప్ అయ్యాయి. అదేవిధంగా ఇందులో షెడ్యూల్స్ కూడా ఇచ్చారు. ఇది కంటిన్యూయస్ నిరంతరం అంటే అది మీటర్ నొక్కితే ఆహారపు గుళిక వస్తది. మీటర్ నొక్కితే ఆహారపు గుళిక వస్తది. స్థిరకాల వ్యవధి అంటారు నియమాల లోపట. ఆహ్, ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్ అంటే ఎవ్రీ 3 మినిట్స్‌కోసారి అది మీటర్ ఎన్ని సార్లు నొక్కనియండి. ఎవ్రీ 3 మినిట్స్‌కోసారి లేదు అట్లా పెట్టి దాన్ని ఒక ఆహారపు గుళిక వస్తది. స్థిర నిష్పత్తి అంటే ఏమైద్దంటే ఎవ్రీ 5 టైమ్స్ 5 సార్లు గనుక మీటర్‌కు నొక్కితే ఒకసారి వస్తది. టైమ్‌తోటి సంబంధం లేదు. ఎవ్రీ 5 టైమ్స్ మీటర్‌ని ప్రెస్ చేస్తే దాన్ని స్థిర నిష్పత్తి అంటారు. చర్యశీల వేరియబుల్ అంటే ఇక్కడ అట్లా ఉండదిక. ఇక్కడ టైమ్ ఇంత అని గాని, స్థిర నిష్పత్తి గాని అట్లా ఏముండదు. అది గెస్ చేస్తాం అన్నట్టు. ఎప్పుడో ఓసారి టైమ్ ఉంటది. ఓసారి ఇట్లుంటది. మామూలుగా ఆహారపు గుళిక టైమ్ ఇవి గాకుండా ఇస్తారు. దాన్ని స్థిరశీలత అంటారు. సో, నెక్స్ట్ గనక మనం అభ్యసన సిద్ధాంతాల లోపట నిర్మాణాత్మక అభ్యసన ఉపగమాలు. సో, ఇందులోకెళ్ళి దాదాపు ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఎందుకోసం ఇంపార్టెన్స్ అంటే ఎన్‌సీఎఫ్ 2005 మనకు తెలిసిందే. నిర్మాణాత్మక అభ్యసన ఉపగమాల లోపట ఏందంటే ఎన్‌సీఎఫ్ ప్రాణం జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ కన్‌స్ట్రక్షన్. సో, ఇందులోపట ఇంటరాక్షన్స్ వల్ల మనకు ఈ యొక్క ప్రతిచర్యలు జరుగుతాయి. దానివల్ల మనకు జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అనుభవాలు పొందుతారని చెప్పేసి ఎన్‌సీఎఫ్ చెప్పింది. దానికి లింకప్ అయినయి ఏంది అంటే దీనికి బేసు వ్యవహారిక సద్భావనం అని చెప్పబడుతుంది. ప్రాగ్మాటిజం. పియాజే ఇద్దరియి చాలా ఇంపార్టెంట్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం లేదా పియాజే మన నిర్మితివాదం అంటాం కదా! అది వైగాట్స్‌కి సాంఘిక, సాంస్కృతిక నిర్మితివాదం. సో, ఇక్కడ పియాజేకెళ్ళి మామూలుగా మనకు తెలుసు. పియాజే అంటేనే స్కిమా సాంశీకరణం, అనుగుణ్యం చెందడం. అదేవిధంగా అడాప్షన్, అసిమిలేషన్ ప్లస్ అకామడేషన్, న్యూ స్కీమాస్ అంటే లెర్నింగ్. ఇక్కడ ఏమి చెప్పబడుతుందంటే నేను అడిగిన క్వెషన్ స్కీమా అంటారు. స్కీమా అంటే ఏందంటే
ఇక్కడ మామూలుగా ఏవైతే ఉంటాయో సామర్థ్యాలుగా చెప్తారు. అసిమిలేషన్, అకామిడేషన్. అంటే ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే ఫస్టు మామూలుగా కుక్కని చూపెడుతది వాళ్ళమ్మ. అదేంటిదంటే కుక్క అని నేర్పిస్తది. ఆ తర్వాత పక్కన మేక వస్తే దాన్ని గూడా ఏమంటాడంటే కుక్కనే అంటాడు. రెండిటిని కుక్క అనే అంటాడు. దాన్ని అసిమిలేషన్ అంటాడు సాంశీకరణ. తర్వాత ఒక అనుభవాలు, ఇంటరాక్షన్ అదంతా అయిన తర్వాత కొద్ది రోజులు చూసి వాళ్ళమ్మది కాదు మేక అని చెప్పి దాని అరుపులు అవన్నీ గమనించిన తర్వాత పిల్లవాడు ఏమైతదంటే తర్వాత కొద్ది రోజుల తర్వాత కుక్క అంటాడు. మేకని మేక అని పిలుస్తాడు. సో, దాన్నేమంటాడంటే అకామిడేషన్ అంటారు. అనుగుణ్యం చెందడం. సో, ఈ 2 దేనికంటే అడాప్షన్‌కు దారితీస్తది. సో, నిన్న ప్రీవియస్‌గా బిట్ దీనిపైనే వచ్చినట్టు తెలుస్తుంది. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, ఇది అసిమిలేషన్, అకామిడేషన్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ లెర్నింగ్. ఇక వెరీ, వెరీ ఇంపార్టెంట్ వైగాట్స్‌కి సోషియో కల్చరల్ కన్‌స్ట్రక్టివిజం అంటారు. సాంఘిక, సాంస్కృతిక నిర్మితవాదం. సో, సోషల్ ఇంటరాక్షన్స్ అనేటివి మామూలుగా జరగడం వల్ల, ప్రతిచర్యలు జరగడం వల్ల జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పేసి వైగాట్స్‌కి అంటే చెప్పడం అనేది జరిగింది. నాలెడ్జ్ కన్‌స్ట్రక్షన్, సోషియో కల్చరల్ కన్‌స్ట్రక్టివిజం అని కూడా పేరు. సో, ఇక్కడ ఒక సాంఘిక ప్రతిచర్యల లోపల మనకు ముఖ్యంగా ఇందులో గుర్తుంచుకోవాల్సిన పదాలు కొన్ని ఉన్నాయి. అంటే అది ఇంటి వద్ద పేరెంట్స్‌తో కావచ్చు, స్కూల్‌లో టీచర్లు, పీర్స్ కావచ్చు, ఇంటి వద్ద ఇవన్నీ ఉంటాయి. బట్ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. వీటి మీద అడుగుతున్నాడు. స్కాఫోల్డింగ్, ఎంకేఓ, జెడ్‌పీడీ. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. స్కాఫోల్డింగ్ అంటే ఒక పిల్లవాడు సైకిల్ నేర్పుతాడు. సో, మనం జనరల్‌గా నేర్చుకునే వరకు ఇట్లా చేయి పట్టుకుంటాం. దాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. సో, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే ఎవరికైతే సైకిల్ వచ్చో కొంత అవగాహన ఉందో వాళ్ళని మోర్ నాలెడ్జబుల్. ఇక్కడ క్లాస్‌లో తీసుకుంటే టీచర్ మ్యామ్. అయితే ఇక్కడ ఏమైతుందంటే జెడ్‌పీడీ అనే దాని మీద ఈ మధ్య క్వెషన్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇది కొంచెం కన్‌ఫ్యూజన్ అయ్యారు మన వాళ్ళు. జెడ్‌పీడీ అంటే ఇక్కడ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సొంతంగా నేర్చుకుంటాం. నేర్చుకుంటే కొంతవరకు నేర్చుకోగలుగుతాం. కానీ ఇతరుల సహాయం ద్వారా అది పీర్ కావచ్చు, టీచర్ కావచ్చు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ద్వారా మనం సొంతంగా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడ. సొంతంగా మనం ఏమనుకుందామంటే దానికి కౌంటింగ్ కాదు. ఒక 2 కేజీ నేర్చుకుందాం. కేజీ అనేది అట్లా కొలబెట్టరు. కానీ ఇతరుల సాయం ద్వారా మనం 5 కేజీ అనుకుందాం. అంతవరకు నేర్చుకోగలుగుతాం. ఈ రెండింటి మధ్య తేడాని ఏమంటారంటే జెడ్‌పీడీ అంటారు. సో, సొంతంగా నేర్చుకునే దాన్ని ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్ అంటారు. అదేవిధంగా ఇతరుల సహాయం ద్వారా అంటే ఎక్కువ నేర్చుకుంటాం. మోర్ నాలెడ్జబుల్ దానిపైన అవగాహన ఉన్న వాళ్ళ ద్వారా ఏమైతంటే ఎక్కువ నేర్చుకుంటాం. ఈ రెండింటి మధ్య తేడాని ఏమంటారంటే జెడ్‌పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ లేదా సామీప్య వికాస ప్రదేశం అంటారు. సో, బిట్ ఎట్లా ఫ్రేమ్ చేశారట అంటే ఒక పిల్లవాడేందంటే ఒకటో తరగతి దాకా సొంతంగా ఒకటో తరగతి లెక్కలు చేస్తాడు. కానీ టీచర్ సహాయం చేత రెండో తరగతి లెక్కలు కూడా చేయగలుగుతున్నాడు. దీన్నేమంటారు అని ఇచ్చాడట. అంటే ఇక్కడ ఏమైతదంటే టీచర్ సపోర్ట్ ఇస్తే దాన్నేమంటారంటేనేమో స్కాఫోల్డింగ్ అయితది. కానీ ఈ రెండింటి మధ్య తేడాని ఏమంటారు అంటే అప్పుడు జెడ్‌పీటీ అయితది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. అంటే సొంతంగా చేస్తేనేమో ఒకటో తరగతి. ఒకటో తరగతి లెక్కలు. కానీ టీచర్స్ గారి సాయం చేత ఏమైతుంది రెండవ తరగతి వరకు చేయగలుగుతున్నాడు. ఈ తేడాని ఏమంటారు? ఇదేంటిది అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. సొంత ఇళ్ళకెళ్ళి అడుగుతున్నారు. ఇక భాషా వికాసం, సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ స్పీచ్ అనేది పిల్లల్లో రెగ్యులేటరీ బిహేవియర్ అనేది తెలిసిందే. సో, బ్రూనర్ నిర్మాణాత్మక కూడా చాలా ఇంపార్టెంటు. అంటే అది కూడా మనకు సిలబస్‌లో జనరల్‌గా ఉంది. బ్రూనర్ కన్‌స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇది స్కాఫోల్డింగు, రైట్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్, స్పైరల్ అప్రోచ్‌ను డెవలప్ చేసింది. ఆవిష్కరణ అభ్యసనం గురించి మాట్లాడింది. ఇందులో స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ప్రేరణ, క్రమం, ఆవిష్కరణ, అభ్యసనం. అదేవిధంగా వీరు సూచించిన దశలున్నాయి. క్రియాత్మక పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. ఒక్కొక్కసారి స్టెప్స్ ఏందని అడగొచ్చు. ఇనాక్టివ్ మెథడ్ అంటే పిల్లలు ఒక రైమ్ నేర్చుకుంటారు. ఎట్లా అంటే యాక్షన్ రైమ్ అంటాం కదా! దాన్ని యాక్టివిటీ అంటారు. అదేవిధంగా పటాల ద్వారా నేర్చుకుంటారు. ఐకానిక్ మోడల్. చిత్రపటాల ద్వారా దాన్ని పిక్చర్ మోడల్, ఐకానిక్ మోడల్ అంటారు. చిత్రపట పద్ధతి. ఇక ప్రతిమాకాత్మక పద్ధతి అంటే సింబల్స్. అంటే మనం టెక్స్ట్ బుక్ లోపట మనం చూస్తుంటాం. పటాలతో చూసి చెప్తుంటారు. అది చిత్రపట పద్ధతి. కానీ కింద పదాలను సింబల్స్ చూసి పలక అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా. లేదా బ్యాగ్ అని అంటారు. సో, కింద పదాలను చూసి చెప్పడమేమో ప్రతీకాత్మక పద్ధతి. పటాలను చూసి చెప్పడమేమో ఐకానిక్ మెథడ్. అట్లా కాకుండా ఇనాక్టివ్ ద్వారా నేర్పే పద్ధతి యాక్టివిటీ అంటారు. ఇక్కడ రోల్ ఆఫ్ టీచర్ వీళ్ళ దాని ప్రకారంగా ఫెసిలిటేటర్. ఇక కోహెలర్ అంతర్దృష్టి, థియరీ ఆఫ్ కాగ్నిటివిస్ట్ అని అంటాం. అందులో కోహెలర్‌ది చెప్తుంటారు. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు పియాజేని కూడా మోడర్న్ కాగ్నిటివిస్ట్ అంటారు. ఇక్కడ కోహెలర్ అంతర్దృష్టి అభ్యసనం మనకు తెలిసిందే. ఇదేందంటే మామూలుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ లోపట అంటే జర్మన్ పదం గెస్టాల్ట్ అనేది. మొత్తంగా చూస్తారు. ఇక్కడ చూస్తే మనకు దానిదేందంటే చతుర్భుజం ఉంది. త్రిభుజం అంటాం. కానీ నిజానికి కాదవి.
గ్యాప్స్ ఉన్నాయి. 4 గీతలు, 3 గీతలే. కానీ మొత్తంగా చూస్తున్నాం మనం. సో, ఇందులో ఉన్న కీలకమైన అంశమే సో, సమస్యను పరిష్కరించడంలో మొత్తంగా చూస్తాం. అదేవిధంగా ఐడియా సడెన్‌గా లభిస్తది. ఆ సమస్య పరిష్కారం అనేది చెప్పారు. ఇందులోకెళ్ళి డెవలప్ అయిన అన్వేషణ పద్ధతి. సో, విడిభాగాల కన్నా మొత్తంగా నేర్చుకోవడం అనేది ఈ సూత్రం తెలియజేస్తుంది. పరిశీలన అభ్యసనం. ఆల్బర్ట్ బండూరా దీన్ని అబ్జర్వేషన్ లెర్నింగ్ మెథడ్ అంటాం. లేదా సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు. సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటారు. మోడలింగ్ థియరీ. అంటే పిల్లలు తమకు నచ్చిన ఉపాధ్యాయులను అనుకరిస్తారు. దాన్ని మోడలింగ్ అంటారు. సో, దీన్ని వైకేరియస్ మోడలింగ్ అంటే మూవీస్‌లో వ్యక్తులను చూసి వారి డ్రెస్సింగ్‌లోని వైఖరిని అనుకరించడాన్ని వైకేరియస్ మోడలింగ్ అంటారు. బండూరా బాబ్ డోల్ ఎక్స్‌పెరిమెంటు, ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్ అంటే టీచర్స్ గాని, ఇవి గాని మనం రోల్ మోడల్‌గా ఉండాలి. దీన్ని యత్నరహిత అభ్యసనం అని కూడా అంటారు. సో, ఇవి ఇండ్లకెళ్ళి దయచేసి కంపల్సరీగా 1-2 బిట్స్ వస్తున్నాయి. అభ్యసన సిద్ధాంతాలకెళ్ళి వెరీ సింపుల్ ఒకసారి ఇది క్విక్ ర్యాపిడ్ రివిజన్ కంప్లీట్ దీనిపైన చేయడం జరుగుతుంది. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొంచెం కాషియస్‌గా ఉంటే 2 వచ్చినా, 3 వచ్చినా ఈ బిట్‌లకు ఈజీగా మార్క్స్ సాధించుకోవచ్చు. థాంక్ యూ.